హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుమారో నిఫ్టీ ప్రెడిక్షన్ ఎలా ఉండబోతుంది? సో టుమారో 25th నవంబర్. ఓకే, సో ఎలా ఉండబోతుందంటే జనరల్గా ఇవాళ మార్కెట్లో ఒక సెల్లింగ్ ఆప్షన్ జరిగింది, అవునా? సో ఇవాళ చూసుకుంటే మార్కెట్ కంటిన్యూస్లీ స్టాప్ లాస్ అంటే జరిగింది. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే ప్రీవియస్ డే లో బ్రేక్ అయిందో మార్కెట్లో ఒక షాప్ సెల్ జరిగింది. ఇవాళ మ్యాక్సిమం 90% ఆఫ్ పీపుల్ ట్రేడర్స్ ఇన్ లాస్ ఓన్లీ. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ మూమెంట్ వేర్ స్టాప్ లాస్ హంటింగ్ ఇస్ హ్యాపెండ్. యాక్చువల్లీ చూడండి, ఈ బ్రేక్అవుట్ వచ్చే వరకు కూడా మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది. ఓకే, సో దెన్ ఒక షార్ప్ సెల్లింగ్ అని జరిగింది. సో ఇఫ్ మీరు ఒకవేళ డైలీ క్యాండిల్ని చూస్ చేసుకుంటే, ఓకే, సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ షార్ప్ సెల్ జరిగిందని చెప్పాను కదా, అవునా? సో ఒకటి నెక్స్ట్ ఒకవేళ రేపు ఎలా ఉండబోతుందని అంటే, సో మార్కెట్ ఈజ్ నిఫ్టీ చూసుకుంటే కంప్లీట్లీ ఆల్ టైమ్ హై నియర్ బై ఉంది. ఓకే, సో కింద నుంచి చూసుకుంటే మనకి బుల్లిష్ లెవెల్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ సీ ప్రీవియస్ డే క్యాండిల్స్ చూసుకుంటే మనకి ఎలా ఉంది, కంప్లీట్లీ ఒక హయ్యర్, ఒక లోవర్, ఒక హయ్యర్ దగ్గర ఉంది. సో దెన్ ఒక కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ గో అప్ సైడ్. ఓకే, సో ఆల్వేస్ చూస్ లైక్ ఎప్పుడైతే ఒక హయ్యర్కి ఒక లోవర్కి టచ్ అయ్యి మనకు ఉందంటే ఆ పొజిషన్లో అంటే లైక్ ఒక హయ్యర్ అండ్ ఒక లోవర్, ఓకే, టచ్ అయింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఒక హయ్యర్, ఒక లోవర్ దగ్గర ఆ ప్రాపర్ బయింగ్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా, లేకపోతే ఒక బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా అని మనం ఆల్ టైమ్ హైకి లాంగ్ ఉండే విధంగా ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ఏ ఫారెక్స్ ఆర్ క్రిప్టో కాదు కాబట్టి, లైక్ అంటే ఫారెక్స్ అండ్ క్రిప్టో అయితే వీ కెన్ కీప్ క్యారీ ఫార్వర్డ్ కంటిన్యూగా పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇది ఏంటి, డైలీ టైం ఫ్రేమ్లో ఇండియన్ మార్కెట్. సో మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ కానీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అవునా? సో ఒకవేళ చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ బయింగ్ జోన్ ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ సీ 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే క్లియర్ వ్యూ ఉన్నది మనకి. 15 minutes టైం ఫ్రేమ్లో క్లియర్ వ్యూ. సో ఇక్కడ ఇది బయింగ్ జోన్ ఇక్కడ ఉందంటే అగైన్ నెక్స్ట్ ఇక్కడ ఉంది బయింగ్ జోన్ అనేది. సో 25,750. సో టుమారో ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే సో 25,880 బ్రేక్ అయితే వీ కెన్ సీ మంచి మూమెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఇట్లా వచ్చిందంటే మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి అగైన్ దిస్ ద లెవెల్. ఓకే, సో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే వీ కెన్ టేక్ ద ట్రేడ్ ఇంటూ అప్ సైడ్. 26,000 మార్జిన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, 26,000 మార్జిన్. సో దెన్ ఆఫ్టర్ గ్రౌండ్ సైడ్ చూసుకుంటే 25,880. సో వీ కెన్ టిల్ అప్ టు కీప్ ట్రేడ్ టిల్ అప్ టు 25,700. ఒకవేళ గ్యాప్ అనేది ఒకవేళ జనరల్గా మార్కెట్ ఇంకా ఫాలింగ్లో ఉంది అని అంటే వీ కెన్ సీ దిస్ లెవెల్ 580. ఓకే, ఎందుకంటే షార్ప్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. దెన్ ఆఫ్టర్ మార్కెట్ అనేది కిందికి రాలేదు అండ్ దిస్ ద బ్రేక్అవుట్, దిస్ వన్ ఈజ్ ఆల్సో సి మార్కెట్ కంటిన్యూగా ఇదే పొజిషన్లో మూవ్ అవుతూ ఉంది కాబట్టి సో వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ కరెక్షన్ టు ది డౌన్ సైడ్. ఓకే, స్మాల్ ఫాలింగ్ అనేది ఉండొచ్చు. సో బిలో దిస్ లెవెల్ ఓన్లీ 25,880 ఈజ్ ద మేజర్ పాయింట్. ఇది బ్రేక్ అయితే వీ కెన్ సీ 25,750. సో ఇక్కడ నుంచి మనం కాల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం టుమారో ఎక్స్పైరీ కాబట్టి సో ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ది అప్ మూమెంట్ ఇల్ అప్ టు 26,040 వరకు మనం వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, బై బికాస్ ఇట్స్ ఏ ప్రాపర్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జోన్ ఉన్నది అండ్ హైయెస్ట్ రెసిస్టెన్సీ కూడా ఇదే పొజిషన్లో ఉన్నది. ఓకే, సో ఇఫ్ యూ సీ వీక్లీ క్యాండిల్ చూసుకుంటే మనకు ఇంకా 3 days ఉన్నది అండ్ మార్కెట్ కూడా కంటిన్యూగా ఒక బుల్లిష్ లెవెల్లో ప్రీవియస్ 2 weeks జరిగింది, అవునా? సో లైక్ మనకు కూడా జనరల్గా మంత్లీ ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నది కాబట్టి సో డెఫినెట్లీ మార్కెట్ కొంచెం ఒక పుల్ అప్స్ అవుతుంది. ఓకే, లిటిల్ బిట్ ఫాల్, దెన్ ఆఫ్టర్ ఇట్ గో అప్ సైడ్. ఓకే, ఎప్పుడైతే 26,100 నియర్ బై వచ్చిందో అండ్ ఒకవేళ 26,100 బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ సీ ఆల్ టైమ్ హై కూడా మనం చూసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లో చాలా కరెక్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే లైక్ డికేస్ చాలా అవుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ చాలా డేస్ నుంచి కూడా మార్కెట్ ఒకటే జోన్లో రన్ అవుతున్నది. ఇఫ్ యూ సీ దిస్ ద లెవెల్ అండ్ లెట్స్ హైలైట్ దిస్ కలర్. ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ ద హైయెస్ట్ కలర్. దిస్ ఇస్ ద రెసిస్టెన్సీ, దిస్ ద సపోర్ట్ జోన్. సో టుమారో ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది, ఒకవేళ గ్యాప్ డౌన్ ఇక్కడ అయింది అనుకోండి కంప్లీట్లీ, సో వీ కెన్ సీ ఎక్స్పైరీ డేగా ఉంది కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటే వీ కెన్ సీ అప్ మూమెంట్ డెఫినెట్లీ. లేదు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం సో ఇది బ్రేక్ అయ్యే వరకు కూడా నో నీడ్ టు టేక్ ద ట్రేడ్. 25,900 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్. ఓకే, 25,900 స్ట్రాంగెస్ట్ పాయింట్. ఇది బ్రేక్ అయితే వీ కెన్ సీ గుడ్ మూమెంట్ టిల్ అప్ టు 25,740. ఓకే, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ బై జోన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ద నిఫ్టీ.
సో సెన్సెక్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ లో ఉన్నది. సెన్సెక్స్ కూడా ఇఫ్ యూ సీ సెన్సెక్స్, ఓకే, సెన్సెక్స్ కూడా సేమ్ అంతే. సో లెట్స్ క్లియర్ దిస్ ఫస్ట్. సో ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే ఇట్ కెన్ ఫాల్ డైరెక్ట్లీ టిల్ అప్ టు హియర్ పొజిషన్ అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి 84,000 నుంచి వీ కెన్ టేక్ అప్ మూమెంట్ టిల్ అప్ టు 84,600 వరకు ప్లాన్ చేసుకోవచ్చు. 600 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు టుమారో ఇఫ్ దెర్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటేనే. ఓకే, సో దిస్ ఇస్ ద నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ప్రెడిక్షన్ ఫర్ టుమారో. సో నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి టుమారో ట్యూస్డే, సో వీ హ్యావ్ టు కేర్ఫుల్ వెన్ వీ టేకింగ్ ద ట్రేడ్. ఓకే.